నేను ఏదైనా రెడీ ఫర్ ఫైట్, నాట్ ఈవెన్ రెడీ ఫర్ ఫైట్. నేను న్యాయం అనుకున్న దాని మీదే నేను మాట్లాడతాను. ఒకసారి నేను న్యాయం అనుకుని మాట్లాడినప్పుడు తర్వాత వాళ్ళు కన్విన్స్ చేయటంలో నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను ఊరుకుంటాను. ఓకే, నా తప్పు నేను తెలుసుకుంటా. అటువంటి అవకాశం లేకుండా అసలు నేను రాజ్యాంగం అనే పుస్తకంలో ఉన్నదాని గురించి మాట్లాడటమే తప్పు అని అంటే మరి నేను ఊరుకోలేను. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి అనేది జస్ట్ ఒక వెయిటింగ్ రూమ్ లాంటిదా? నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్లో ఏమన్నా మంత్రి పదవి మీకు దక్కుతుందా? ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారు నన్ను. యు ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్? నేను ప్రస్తుతం నాకున్న దాంట్లోనే నేను సంతోషంగా ఉన్నా. ఒక్క క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉన్నా. ఎవరు మంత్రి అవ్వాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రికి ఉన్న డిస్క్రిషన్, అగైన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఒక్కసారి ఎమ్మెల్యేలందరూ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఆయన క్యాబినెట్లో ఎవరు సభ్యులు ఉండాలి అనేది దట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ గారి డిస్క్రిషన్ ఎలా ఉంటుంది, నన్ను ఇందులోనే ఉంచుతారా, ఇంకో పోస్ట్ ఇస్తారా, లేదు ఈ నలుగురు నీలి కుమారులు అర్జెంటుగా ఇతన్ని అసలు పదవి నుంచే తీసేయాలి అంటే పదవి నుంచి తీసేస్తారా, ఈ పదవి కూడా సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా లేకపోయినా నేను చేయగలిగేది ఏముంటుంది? అది సిద్ధంగా ఉండాలి, తప్పని పరిస్థితి. అది ఇమ్మెటీరియల్ అంటున్నా. ఆ డిస్క్రిషన్ అనేది సీఎం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కట్టుబడి ఉండాలి కదా, అది స్టాట్యూట్ అంటున్నా. దట్ ఈస్ వాట్ దట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి లోబడిన వ్యక్తిగా సీఎం గారి డిస్క్రిషన్ ఏదైతే అదే. సీఎం గారు నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ప్రమోషన్ ఇస్తారు, డిమోషన్ ఇవ్వాలనుకుంటే డిమోషన్ ఇస్తారు. ఈ నలుగురు నీల్ కుమారుల చేతిలో చాలా పవర్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ కదా. ఒక నీల్ కుమారు మన 71 కోట్లు వచ్చినాయి, ప్రూవెన్. అమ్మ బాబాయ్ 71 కోట్లు. రేపు ఈ గేదెగాడు మార్కెట్లోకి వస్తే ఆడికి 81 రావచ్చు.